హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ని చూసారు కదా. నిఫ్టీ 36 పాయింట్స్ అప్సైడ్ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్స్ అప్సైడ్ మూవ్ అయ్యి ఎండ్ అయ్యాయి. ఎంతమంది నిన్న మన వీడియోని చూశారు? నిన్న సండే నేను వీడియో చేసి రిలీజ్ చేశాను కదా. సో ఎంతమంది మన వీడియోని చూశారు? ఎందుకంటే నేను నిన్న వీడియోలో నేను చెప్పాను ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా సేఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో 940 950 మధ్యలో ట్రేడ్ తీసుకోండి, అప్ సైడ్ మనకి కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోండి, అక్కడ నుంచి మనకి మూమెంట్ ఉంటుంది అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఎంతమంది తీసుకున్నారు నాకు తెలీదు. అయితే చూడండి, ఈరోజు ఓపెన్ అయింది మార్కెట్ గ్యాప్ డౌన్లో. సో ఇది మనకి 5 minutes క్యాండిల్ కదా. 9:05 9:10 9:15 9:20 9:25 9:30, ఇది 9:30 9:35 9:40 చూసారు కదా. ఇక్కడ నుంచి మనకి మూమెంట్ 9:30 తర్వాత మూమెంట్ చూడండి ఏ రకంగా పెరిగిందో కంప్లీట్గా మనకి ఈ క్యాండిల్ వరకు, అంటే ఇది ఆల్మోస్ట్ 11:30 వరకు. సో మనం చెప్పి 9:30 నుంచి 11:30 వరకు మార్కెట్ కంప్లీట్గా అప్ సైడ్ మూవ్ అయింది. సో ఎవరికైతే సేఫ్గా ఉండాలనుకుంటున్నారో, సేఫ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 9:40 తర్వాత తీసుకోండి, 9:50 తర్వాత 9:50 9:40 తర్వాత తీసుకోండి, మార్కెట్లో సేఫ్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది అని చెప్పాను నిన్న. సో ఎంతమంది మన వీడియో చూసి ఫాలో అయ్యారో తెలీదు, బట్ మనం చెప్పిందే జరిగింది. ఇక్కడ 9:30 నుంచే మూమెంట్ వచ్చింది. మనం యాక్చువల్గా 9:40 9:50 దగ్గర ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో ముందే వచ్చింది 9:30 నుంచి మూమెంట్. సో అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడే మూవ్ అయింది కంప్లీట్గా. సో ఈరోజు కంప్లీట్గా ఒక మంచి మూవ్ అయితే చూసాము మార్కెట్లో. మనకి చెప్పినట్లుగానే ఇక్కడ 23,350 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ అయింది. సో నేను ఆల్రెడీ మనం సపోర్ట్ లెవెల్స్ కూడా మాట్లాడాను వీడియోలో. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను నిన్న సపోర్ట్ లెవెల్స్ గురించి వాటి గురించి వీడియో చేశాను. సో మనం మాట్లాడుకున్న లెవెల్స్లోనే మార్కెట్ అయితే మూమెంట్ వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ -400 నుంచి ఒక్కసారిగా మనకి 9:30 తర్వాత మార్కెట్లో ఒక్కసారిగా మూమెంట్ అయితే కనిపించింది. సో -400 నుంచి అంటే 51,100 వరకు 150 వరకు వెళ్ళిన మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయితే చూసాము. సో ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్స్ వరకు అప్ సైడ్ అయితే మూవ్ అయింది కంటిన్యూస్గా. సో ఈరోజు ఒక వండర్ఫుల్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే మేజర్గా అయితే మనకి ప్రాఫిట్స్ చూసాము. నేను నిన్నే చెప్పాను పుట్ సైడ్ ఎవరో వెళ్ళొద్దు, మార్కెట్ అయితే మూమెంట్ పాజిటివ్గా కనిపిస్తుంది, సో పుట్ సైడ్ ఎవరో వెళ్ళొద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను నేను వీడియోలో. సో పుట్ సైడ్ ఎవరైనా వెళ్ళుంటే మనకి మార్నింగ్ టైంలో వాళ్ళైతే ట్రాప్ అయిపోయారు. సో మనం అనుకున్నట్లుగానే మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్ అయింది. కాల్ సైడ్ 9:40 తర్వాత మూమెంట్ అని చెప్పాం. 9:40 తర్వాత మూమెంట్ అయితే కనిపించింది. సో అండ్ మేజర్గా అయితే ఈరోజు పోర్ట్ఫోలియో స్టాక్స్లో చూసుకున్నట్లయితే మాత్రం లాస్ అయితే కనిపించే. దానికి మనం చూసుకున్నట్లయితే సమ్మరీలో చూడండి, మేజర్గా అయితే మనకి టాప్ గెయినర్స్ తీసుకున్నామంటే అన్నీ కూడా మేజర్గా మనకి చెప్పుకోవాల్సిన స్టాక్స్ అయితే ఏం లేవు ఇందులో. రూట్ మొబైల్స్ మనకి 220 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. బజాజ్ హోల్డింగ్స్ 495 పాయింట్స్. సెంచరీ టెక్స్టైల్స్ 111. కమిన్స్ ఇండియా 142. అంటే పెద్దగా మనకి తెలిసి మన ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ అయితే కాదు. జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ 17 అంటే 3.2%. యునైటెడ్ స్పిరిట్స్ ఇంతకుముందు మనకి దీని నేమ్ ఉండేది మెక్డానల్డ్స్. సో మెక్డానల్డ్స్ యునైటెడ్ స్పిరిట్స్ కింద నేమ్ చేంజ్ చేశారు. సో యునైటెడ్ స్పిరిట్స్ కూడా మనకి ఈరోజు 3% వరకు అప్ సైడ్ మూవ్ అయింది. M&M ఒకటే ఇక్కడ మనం మేజర్గా చెప్పుకోదగింది. ఓరియంట్ ఎలక్ట్రానిక్స్, పాలీప్లెక్స్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా. సో మనం టాప్ గెయినర్స్ చూసుకున్నట్లయితే టాప్ గెయినర్స్లో మనం ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేవి మ్యాక్సిమం 3 to 4 తప్ప పెద్దగా ఏం లేవు. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి. సో పెద్దగా అయితే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేవి లేవు. అండ్ దీనివల్ల మనకి ఈరోజు పోర్ట్ఫోలియోస్ మాత్రం చాలామందికి లాస్లో కనిపిస్తుంటాయి.
సో చూడండి, కాంకోర్ 41, సెయిల్ -5, డెల్టా కార్ప్ -4. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి బాగానే మనకు తెలిసిన స్టాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇండస్ బ్యాంక్ కావచ్చు, ఎన్ఎండిసి, జీల్, ఆటో ఫార్మా, కోల్ ఇండియా, టాటా స్టీల్, బయోకాన్, గెయిల్, రిలయన్స్, గ్లెన్మార్క్, యాక్సిస్ బ్యాంక్, లెమన్ ట్రీ, కెనరా బ్యాంక్. సో మేజర్గా మనకు తెలిసినవన్నీ కూడా లాసెస్లో కనిపిస్తున్నాయి. పాజిటివ్లో మనకి ఎక్కువ, గెయినర్స్లో మాత్రం మనకి తెలియని స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే పోర్ట్ఫోలియోస్ పరంగా మనకి మ్యాక్సిమం చాలా వరకు ఈరోజు లాస్ అయ్యి ఉంటారు. బట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో మాత్రం మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే కనిపించింది. సో ఇది మనకి మేజర్గా ఈరోజు మార్కెట్లో జరిగిన విశేషాలు. సో అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డౌ జోన్స్ 140 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయితే మనకి నాస్డాక్ కూడా +28, సో 0.17% అప్ సైడ్ ఉన్నాయి. సో మేజర్ ఇండెక్సెస్ అయితే ఇప్పటికి ప్రజెంట్ మనకి 130 టైం కల్లా పాజిటివ్లోనే ఉన్నాయి. మేజర్గా చెప్పుకోవాల్సిన ఇండెక్స్లు అనేవి కూడా ఎక్కడ కూడా పెద్దగా నెగిటివిటీ ఏం కనిపించట్లేదు. అండ్ ఇది మనకి ఓవరాల్గా ఇండెక్సెస్ యొక్క సిచ్యువేషన్. నిఫ్టీ 50 36, నిఫ్టీ 500 ఏమో 52, బ్యాంక్ నిఫ్టీ 42, మిడ్ క్యాప్ ఏమో ఈరోజు బాగానే పెరిగింది, 147 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. స్మాల్ క్యాప్ మాత్రం కరెక్షన్లో ఉంది. సో ఇదనమాట మేజర్గా. అండ్ విక్స్ కూడా 14.06 వరకు ఉంది. సో మేజర్గా చెప్పుకోవాల్సిన అయితే ఇది. అండ్ దీనికి ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ స్టాక్స్ వైపు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అంటే, నాకు ఇప్పటికీ కూడా బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి చాలా మంచి ఆపర్చునిటీ కింద కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా బ్యాంకింగ్ స్టాక్స్లో మనం అనుకున్నంత మూమెంట్ అయితే కనిపించలేదు. అండ్ కరెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. సో దీనివల్ల నేనేమనుకుంటున్నానంటే, బ్యాంకింగ్ స్టాక్స్లో మంచి ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ ఫస్ట్ ఆప్షన్ అయితే, సెకండ్ ఆప్షన్ ఏమో మనకి ఐటీ స్టాక్స్. సో ఈ రెండిట్లో మనకి మేజర్గా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే మనకి బడ్జెట్ మీటింగ్ అయితే ఉంది. సో బడ్జెట్ మీటింగ్ మీద చాలామంది చాలా రకాలుగా న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు బడ్జెట్లో ఎలాంటివి ఉంటాయి, ఏ న్యూస్ ఉంటుంది, ఎలాంటి ఆఫర్స్ ఇస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఏం చేస్తారు, ఇలాంటివి చాలా విషయాలు అయితే బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో బడ్జెట్ ఒక మేజర్ మార్కెట్ చేంజర్గా ఉండొచ్చు. అది అప్ సైడ్ అయినా ఉండొచ్చు, డౌన్ సైడ్ అయినా ఉండొచ్చు. బట్ ఆ రోజు అయితే మాత్రం మార్కెట్ని హెవీగా ఇంపాక్ట్ చేసేదైతే ఉంటుంది. అండ్ చాలా రోజుల నుంచి ఒక రూమర్ కూడా రన్ అవుతుంది, F&Os మీద 30% వరకు ట్యాక్స్ ఇస్తారని చెప్పి. సో దాని గురించి కూడా డీటెయిల్స్ అనేవి మనకి ఆ రోజే తెలుస్తాయి. సో ఏమైనా ఉన్నా ఆ రోజు చెప్పేస్తారు. అండ్ మేజర్గా మనకి ఇవే ఇప్పటివరకు ఉన్న పాయింట్స్ అయితే. ఈరోజు రోహిత్ శర్మ 92 రన్స్, ఇండియాని అయితే చాలా బాగా గెలిపించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంతవరకు అయితే నేను ఒక రివెంజ్లా చూసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2003లో ఓడిపోయిన వీడియోస్ పెట్టుకొని నైట్ అంతా చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి ఫటాఫట్ కొట్టినట్లున్నాడు. సో రోహిత్ జీ అయితే ఈరోజు బాగా ఆడారు. ఇండియా బాగానే విన్ అయింది. ఇండియా విన్ అయిన తర్వాత సెమీఫైనల్స్కి అయితే వెళ్ళిపోయింది. రేపు మార్నింగ్ మనకి మళ్ళీ 6 o'clockకి గేమ్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్. సో ఆ గేమ్లో కానీ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే మనకి ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేదు ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినా లేదా క్లోజ్ కాంబాట్లో గెలిచినా మనకి ఇన్ కేస్ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఖచ్చితంగా మనకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తుంది. అండ్ ఇన్ కేస్ ఓడిపోతే మళ్ళీ నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో చూద్దాం రేపు మార్నింగ్ ఏమవుతుందో. అండ్ ఇండియాకి అయితే సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో మ్యాచ్ ఉంది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. అండ్ సెకండ్ మ్యాచ్ ఏమో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా అనేది రేపు మార్నింగ్ కల్లా తెలిసిపోతుంది మనకి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం స్టాక్స్ గురించి అయితే దీని గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే నాకు ఈ టైంలో స్టాక్ బేస్లో ట్రేడ్ చేయాలని నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే అనవసరంగా లాసెస్ కానీ ఏమీ తీసుకోవాలనుకోవట్లేదు. మనకి మార్కెట్లో మూమెంటం ఎప్పుడైతే కనిపిస్తుందో నేను ఆ టైంలో అయితే నేను స్టాక్ బేస్డ్గా ఏదైనా ఆప్షన్ తీసుకోవాలంటే నేను అప్పుడు చెప్తాను.
సో అంతవరకు అయితే నేను స్టాక్ బేస్డ్గా ఏం చెప్పాలనుకోవట్లేదు. రేపు మనకి మూమెంట్ గురించి చూసుకున్నట్లయితే రేపు కూడా నేను సిమిలర్ కైండ్ ఆఫ్ మూమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ కిందకి వెళ్ళి తర్వాత పైకి వస్తుందని చెప్పి. సో నిన్న ఇచ్చినట్లుగా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ సినారియో అయితే నాకేం కనిపించలేదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి అయితే మాత్రం డౌన్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ వచ్చి మనకు అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పటికీ కూడా నేను అదే చెప్తున్నా, మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవరు కూడా డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి. మనకి మార్కెట్ పైకి టచ్ అయిన తర్వాత మనం కావాలంటే డౌన్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు, కానీ కంప్లీట్ డౌన్ సైడ్ ట్రేడ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు ఎంతమంది మనం నిన్న వీడియో చూసి ఈరోజు ఆప్షన్స్లో ఎవరైనా ప్రాఫిటబుల్గా మారినట్లయితే వాళ్ళు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.